హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 48వ వీడియోని చేస్తున్నానండి. ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తారని, షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. నేను ఈరోజు భగవన్నామ స్మరణ యొక్క విశిష్టత, దాని యొక్క విలువ ఏంటో ఈరోజు తెలియజేస్తానండి ఈ వీడియోలో. మానవ సమాజం అంటే మనమందరము దేవుని సేవ చేయటం మర్చిపోయామండి. అసలు మనం పుట్టింది, మన జన్మ వచ్చింది, మానవ జన్మ వచ్చింది ఎందుకంటే భగవంతునికి సేవ చేసి భగవంతుడు అయిన మన తండ్రి దగ్గర చేరుకోవడానికి, భగవద్ధామానికి చేరుకోవడానికి ఒక సదావకాశం, ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఇవ్వడం జరిగిందండి. దాన్ని మనం మర్చిపోయి దుర్వినియోగం చేసుకుని ఈ భౌతిక ఆనందాల కోసం, అంటే ఈ భౌతిక ప్రపంచం శాశ్వతమైనది కాదు కదండి. అయినా కానీ ఇక్కడే మనం సుఖంగా ఉంటాము, జీవిస్తాము. అట్రాక్టివ్స్ చాలా అన్ని ఆనందంగా కనిపిస్తూ ఉంటాయి, అంటే మనకి ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటినన్నిటిని పొందటానికి మనము తాపత్రయపడుతున్నాము, కానీ భగవంతుని చేరుకోవటానికి అస్సలు మనకు తెలియడం లేదు అని. అంటే బయట విషయాల గురించి మనం ఆనందం పొందడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ అది ఎందుకు మనకు ఆనందం దొరకట్లేదు? దుఃఖం వస్తూనే ఉంటుంది కదండి. ఆనందం మరియు శాంతి అనేది మనకు ఉండట్లేదు. దానికి కారణం ఏంటో మనమే చర్చించుకుందాం. అది ఏంటంటే భగవంతుని ధ్యానించకపోవటమే మెయిన్ కారణం అండి. మనం మన పనుల్లో, కార్యాల్లో మనం నిర్వర్తిస్తూనే భగవంతుని నామస్మరణ చేయాలండి. అది ఒకటి ముఖ్యమైన మార్గం అండి. మనకి భగవన్నామస్మరణ చేస్తే మన హృదయంలో నుంచి కోపము, కామము, అంటే కామం అంటే ఇక్కడ కోరికలండి. మనకు అది కావాలి, ఇది కావాలి, ఇలా అవ్వాలి, చాలా కోరికలు ఉంటాయి. మనకు తృప్తికి మించిన అనేకమైన కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నింటినీ మనం తీర్చుకోవటానికి చాలా కష్టాలు పడుతున్నాము. మార్నింగ్ నుంచి రాత్రి వరకు మనీ అర్న్ చేస్తున్నాము. ఏదైనా మనం కొనుక్కోవాలంటే మనీ ఉండాలి కదండి. ఆ మనీ కోసం మనం రాత్రింబవళ్ళు ఏం చేయాలి? కష్టించి పని చేయాలి. అలా కష్టించి పని చేసేటప్పుడు మనము చాలా దుఃఖాలను ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ మనము ప్రతి ఒక్క కార్యాన్ని భగవత్ ప్రీత్యర్థం, భగవంతుడిని గుర్తుపెట్టుకొని మనము భగవంతుడి నామాన్ని స్మరణ చేస్తూ మనం మన పనిలో నిమగ్నమవుతూ ఉండాలండి. మనం సంపాదించిన దానిలో కొంత భాగమైన కానీ భగవంతుడి సేవకి, భగవంతుని ఆలయాలకి ఖర్చు పెట్టడం చేస్తే చాలా బాగుంటాయండి. మనకన్నీ ఈ ఉత్కృష్టమైన ఫలితాలు లభిస్తాయని నేను చెప్తున్నానండి. అవన్నీ నేను చెప్పడం కాదండి, శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో, భాగవతంలో తెలియజేశారు. మన ఉపనిషత్తులు, అనేక వేద గ్రంథాల్లో కూడా తెలియజేయడం జరిగిందండి. హరే కృష్ణ. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి.